వాటర్ మెలన్ తోటి ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా ఐస్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సమ్మర్‌కి కూల్‌గా వాటర్ మెలన్ ఐస్ నేచురల్‌గా ఇలా ప్రిపేర్ చేసి చూడండి. చాలా బావుంటుంది. బయటైనా కూడా ఫ్లేవర్స్‌తో దొరుకుతుంది కదా! నేను హాఫ్ మెలన్ తీసుకున్నాను. ఈ హాఫ్ మెలన్‌ని కూడా అదిగో కాయలో హాఫ్ అండి. ఈ హాఫ్ పార్ట్‌లో కూడా ఇంకొక హాఫ్ పార్ట్‌ని మాత్రమే కట్ చేస్తున్నాను. ఈ హాఫ్ పార్ట్ తోటి మనం ఇప్పుడు ఐస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనిలో ఇంకొక ఇంగ్రీడియెంట్ వేస్తాము. అది గూడా మన ఇంట్లో ఉండేదే. అదేంటో చూసేద్దాం వీడియోలో. ఇలా తీసుకొని సీడ్స్ కూడా ఎక్కువ రాలేదు. కాబట్టి దీన్ని ఇలా పైన కనిపించిన సీడ్స్ అన్నీ తీసేసుకుందాము. 1, 2 ఉన్నా పర్వాలేదు. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసేసుకొని ఇప్పుడు చిన్న పార్ట్స్‌గా కట్ చేసేసుకుందాం అన్నీ. చూడండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక హాఫ్ బద్ద నిమ్మరసం అయితే పిండేసుకోవాలి. ఇది పిండడం వల్ల ఇది స్వీట్ అచ్చంగా టేస్టీ ఉండదండి. కొంచెం టేస్టీగా ఉండడానికి నిమ్మరసం యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసినట్టు కూడా తెలీదు. చాలా బావుంటది ఇది. ఇలా యాడ్ చేయడం వల్ల. చూడండి ఇంకా వాటర్ ఏమి వేయకుండా దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము. దీన్ని గ్లాస్‌లోకి ఇలా పోసేసుకొని కొంచెం ఎల్తిగా పోసేసుకోవాలి. మరి ఇంత నిండొద్దు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇక నా దగ్గర అయితే ఫాయిల్ పేపర్ కూడా లేదు. నేను ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్‌నే ఒకసారి క్లీన్ చేసేసుకొని దీనికైతే పెట్టేసి రబ్బర్ బ్యాండ్ అయితే వేసేస్తున్నాను. చూడండి అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే మీ దగ్గర ఐస్ మౌల్డ్ ఉంటే ఐస్ మౌల్డ్‌లో కూడా పెట్టేసుకోండి. ఈజీగా అయితే వచ్చేస్తదనమాట. బయట ఫ్లేవర్స్‌తో ఇచ్చే కన్నా మన ఇంట్లో నేచురల్‌గా ఫ్రూట్‌ని ఇలా జ్యూస్‌లా చేసిస్తే చాలా బావుంటది కదా! చూడండి స్టిక్ సహాయంతోటి ఇలా పెట్టేసుకోండి. టైంకి స్టిక్స్ కూడా నా దగ్గర కనిపించలేదు. ఉండాలి చాలా. ఇక నా దగ్గర ఉన్న స్టిక్స్‌నే ఇలా మెయింటైన్ చేశాననమాట. నైట్ ప్రిపేర్ చేసి ఇలా పెట్టేసాము. మార్నింగ్‌కి మేమిలా ఐస్‌నైతే తీసేసుకున్నాము. ఒక 6, 7 అవర్స్ ఉంటే సరిపోతుంది. ఐస్ అయితే వచ్చేస్తుంది. అలా అయినా ప్రిపేర్ చేసుకోండి. కొంచెం సేపు వాటర్‌లో ఉంచి ఒక్క 2 నిమిషాలు ఈజీగా అయితే ఇలా కవర్ తీసేసుకొని ఐస్‌ని తీసేసుకోవడమే. చూడండి గ్లాస్ షేప్‌లో ఐస్ అయితే చాలా బాగా వచ్చేసింది కదా! ఒకసారి మెలన్ తినని వాళ్ళకి ఈ సమ్మర్‌లో కూల్‌గా పర్వాలేదు. అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. అన్ని ఫ్రూట్స్‌తో కూడా బావుంటుంది. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్‌కి కూల్‌గా వాటర్ మెలన్ ఐస్ నచ్చితే ప్లీజ్ లైక్.